హాయ్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్లో స్పెషల్గా వెస్టేజ్లో మనలాంటి వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యి ఉంటారు. అయితే బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు, వర్క్ చేస్తూ వెళ్తుంటారు. అయితే చాలా వరకు సో జాయిన్ అయి ఉంటారు. పర్చేస్ కావచ్చు, మళ్ళీ నెక్స్ట్ మంత్ రీపర్చేస్ కావచ్చు, అలా జరుగుతుండొచ్చు. కానీ కొంతకాలానికి ఒక స్ట్రాంగ్ అయిన టీం లేక చాలామంది డ్రాప్ అయిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. మనం కావచ్చు, మన టీంలో కూడా చాలామంది ఇలా స్ట్రాంగ్ అయిన ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయక చాలామంది సో క్విట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నేనేం చెప్తానంటే ఈ మిస్టేక్ కూడా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ అయిన టీం బిల్డ్ చేసుకోకపోవడానికి ఇదొక కారణం అని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కేల్ తీసుకుందాం. ఆ స్కేల్లో ఒక లీడర్షిప్ యొక్క క్వాలిటీస్ నెంబర్ 5 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క స్కేల్ వచ్చి నెంబర్ 5లో ఉంది. నా టోటల్ స్కేల్లో నెంబర్ 5 లీడర్షిప్ లెవెల్లో ఉందన్నమాట. సో నేనేం చేస్తానంటే నేను రెఫర్ చేసే వాళ్ళు, నేను రిక్రూట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకంటే డౌన్ అంటే 4 లెవెల్లో ఉన్న వాళ్ళని నేను రిక్రూట్ చేస్తున్నాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకంటే 3 అలా 2 1 తర్వాత లాస్ట్ చూసుకుంటే హోప్లెస్, ఇలాగ టోటల్గా డౌన్ అయిపోతూ సో అక్కడ ఒక స్ట్రాంగ్ అయిన హెల్దీ అయిన టీం ఉండకుండా పోతా ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అయితే నేనేమంటే నేనైతే ఒక స్కేల్ ఉన్నాను 5. సో నాకంటే ఒక బెటర్, నాకంటే ఒక మంచి ఒక లీడర్ని అంటే స్కేల్ 6లో ఉన్న వాళ్ళని నేను కనుక రిక్రూట్మెంట్ చేయగలిగితే అప్పుడు అంటే నాకంటే వాళ్ళకి హెవీ స్కిల్స్, హెవీ నాలెడ్జ్, అంటే హెవీ నాలెడ్జ్ని చూడగానే తెలియదు, ఒక మంచి హోప్తో ఉన్న వాళ్ళు అనుకోండి, అలా నాకంటే హై లెవెల్లో ఉన్న వాళ్ళని నేను రిక్రూట్ చేయాలన్నమాట. సో నెంబర్ 6లో ఉన్న వాళ్ళని, మరి నేను నెంబర్ 6లో ఉన్న వాళ్ళని రిక్రూట్ చేయాలంటే ఏం చేయాలి, మనకంటే ఎవరైతే 7లో ఉంటారో, ఒక టాప్ లీడర్ ఎవరైతే ఉంటారో, ఒక వ్యక్తి ఎవరైతే మనకు యాక్టివ్గా వర్క్ చేసుకుంటూ ముందుంటారో వాళ్ళతోటి మనం ప్రాస్పెక్టింగ్ చేయించాలి. అదవుతుందా? సో 7 రిక్రూట్ చేయాలంటే పైన 8 ఉన్న వాళ్ళు, 8 అంటే 9 అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అర్థమైంది అనుకుంటాను. సో రిక్రూట్మెంట్ అనేది మనకంటే హై లెవెల్లో ఉన్న వాళ్ళని, అంటే మనం అనుకుంటాం సో వీళ్ళు ఈ బిజినెస్ చేస్తారా అని చాలామంది మనం ముందుగానే ప్రీ జడ్జ్మెంట్ చేసుకుని వాళ్ళని కాంటాక్ట్ లిస్ట్ నుంచి రాయకుండా మనం స్కిప్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనకంటే ఇంకా బెటర్గా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మనం రిక్రూట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఆ టీంని ఖచ్చితంగా స్ట్రాంగ్ అయిన టీంని బిల్డ్ చేయొచ్చు అని అనుకుంటాను. ఓకేనా, అర్థం అనుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.